మీడియా మిత్రులందరికీ నమస్తే. మనకి ప్రియాంక కక్కర్ గారు నేషనల్ స్పోక్స్ పర్సన్, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్, తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం 3 రోజుల పర్యటన హైదరాబాద్లో చేయనున్నారు. రాబోయే 19, 20, 21 తేదీలలో హైదరాబాదులో తను ఈ ఏదైతే హైదరాబాదులో తెలంగాణలో వచ్చేసి మన పార్టీ బలోపేతం, అలాగే కార్యకర్తల మీటింగు, రైతుల సమస్యలు, విద్యా వైద్యం మీద సమస్యలు, విద్యార్థుల ఏదైతే జాబుల మీద ప్రతి ఒక్కటి దాని మీద చర్చించడానికి, అదేవిధంగా పార్టీని అన్ని డిస్ట్రిక్ట్ల వైజ్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ల వైజ్ కూడా మాట్లాడడానికి తను చర్చించడానికి హైదరాబాద్ రాబోతున్నారు. జూన్ 19 మనకి మధ్యాహ్నం 12:30కి తను హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ రైతులకు అక్కడ జరిగే సమస్యల మీద మాట్లాడడానికి, ఫ్యూచర్ సిటీకి రైతుల సమస్యలు అక్కడ మొత్తం ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో ఆక్యుపై చేసుకొని స్టే ఆర్డర్లు ఇచ్చినా కానీ వాటిని ఏంటిది ప్రభుత్వం గుంజుకుంటుంది అనే దాని మీద, ఆ సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 20వ తారీఖు వచ్చేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల వరకు 500 మందితో సభ ఉంటుంది పెద్ద ఎత్తున. అదేవిధంగా మనకి హైదరాబాదులో డిస్టిక్ లీడర్లతోని సమావేశం ఉంటుంది ఫేస్ టు ఫేస్. అదేవిధంగా 21వ తారీఖు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 12 గంటలకు ప్రెస్ మీటు. ఆ తర్వాత మన లీగల్ టీంతో వచ్చేసి మీటింగు 2 to 2 to 4. సో ఇది తన కార్యాచరణ. ఇక్కడ హైదరాబాదులో కానీ తెలంగాణలో కానీ ఈ సమస్యలు అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గేది లేదు. ఈవెన్ విద్యార్థుల పేపర్లు CBSE ఇక్కడ జరుగుతుంది, సెంట్రల్ వైజ్గా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ధర్నాలు ఎక్కడ విద్యార్థులకు అంటే నిరుద్యోగులు ఉద్యోగాలు రాక రోడ్ల మీద ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు మనకు స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఫీజుల వైజ్ కానీ కనీసం ప్రభుత్వ స్కూల్లో వసతులు కూడా లేకుండా ఉంటున్నాయి. వాటి మీద చర్చించడానికి, తెలంగాణలో ఉన్న మొత్తం సమస్యల మీద చర్చనీయంగా చూసేసి అసలు ఏ విధంగా చేయాలి, ఒక సమస్య పరిష్కరించాలి అంటే అనే దాని మీద కూడా తను మాట్లాడడానికి రేపొద్దున పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో వచ్చే GHMC ఎలక్షన్ల మీద దృష్టి పెట్టేసి తను కార్యాచరణ చేయడానికి రాబోతున్నారు. థ్యాంక్ యూ.